కాబట్టి ఇప్పుడు పాలిస్తుంటే పూర్వం నేను మీతో మనవి చేశాను, ఒక్కసారి అగ్నిహోత్రం మీద పాలు పొంగేటట్టుగా పెట్టరు, పెట్టకూడదు కూడా. పూర్వం దాలి అని ఉండేది. అసలు ఆ మాట మీలో ఎవరికైనా చాలామందికి పరిచయం ఉంటుంది రండి, లేదని నేను ఎందుకు అంటాం. దాలి అని పెట్టేవారు. దాలి అంటే ఆవు పేడతో చేసినటువంటి పిడకలు గడ్డి పరకలతోటి ఊకతోటి కలిపి చేసి వాటిని ముక్కలు సమానంగా రెండేసి ముక్కల కింద విరిచి కుంపటి చుట్టూ నిలువుగా పేర్చేవారు. మధ్యలో అడ్డంగా ముక్కలు పెట్టి చిన్న చిన్న ముక్కలు విరిచి చుట్టూ నలి కింద వేసి కింద నుంచి అగ్నిహోత్రం పెట్టేవారు. పెడితే అవి సన్నగా రాజుకునేవి, ఎర్రగా వెలుగుతుండేవి. వెలుగుతుంటే ఈ పాలు దాని మీద కాగుతాయి. కాగితే ఎర్రటి తట్టు కట్టి అమృత భాండానికి ఒక్క అంగుళం తక్కువలో ఉంటుంది దాని రుచి. ఆ పెరుగు తోడి పెడితే అంత గొప్పగా ఉంటుంది. అలా కాగుతున్న పాలు ఒక పట్టాన పొంగవు. వంటంతా అయిపోయేటప్పటికి ఈ పాలు పొంగుకొస్తాయి. ఆ పాలు పొంగుతాయని ఊహించడం కష్టం. ఏదో గంటన్నర అయ్యాక మెల్లగా పొంగుతాయి. అది కూడా అది ఈవిడ పాలిస్తోంది. ఆ పాలు పొంగుతున్నాయి కుండలో. చూసింది. ఆమె భగవంతుడని ఇవ్వట్లేదు, భగవంతుడు అని ఇస్తోంది అనుకోండి, పాలు పోయినా ఊరుకుంటుంది. ఆమె నా బిడ్డడు అని ఇస్తోంది. ఆయనకి తెలుసు నేను భగవంతుడిని అని, ఆమెకు తెలియదు భగవంతుడు అని. అందుకని ఇప్పుడు ఆమెకి ఒక గృహిణిగా, ఒక ఇల్లాలుగా పొంగిపోతున్న పాలని రక్షించుకోవడం ఆమె యొక్క లక్ష్యం. ఎందుకంటే భర్త కష్టం ఉంది దాని వెనక. నందుడు పెంచుకున్న ఆవులు ఉన్నాయి, ఆ ఆవుల పాలవి, అవి పొయ్యిలో పడిపోకూడదు. అందుకని కడుపారం చనుబాలు త్రావని సుతున్ కంజాక్షపీఠమ్ముపై నిడి పొంగారెడు పాలుదించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమొత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని మిథ్యాసంకులద్భాష్పుడై. కోపం వచ్చేటప్పుడు ముందు 10 పద్యాలు ఉండకూడదు. ఎందుకంటే కోపం అకస్మాత్తుగా వస్తుంది. పద్యంలోనే వచ్చేయాలి కోపం, అంతే. మళ్ళీ కోపం రావడానికి ముందు 10 పద్యాలు, తర్వాత కోపాన్ని 10 పద్యాల్లో చెప్తే సహజత్వం పోతుంది. పోతన గారు కాదు, అలాగే ఉంటుంది రచన. ఒక పద్యంలోనే చెప్తారు. అందుకే కడుపారం చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి. ఆ పిల్లాడు ఇంకా కడుపు నిండా పాలు తాగలేదు. కడుపు నిండా పాలు తాగవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది? ఆయనకి ఆకలి ఉంటుందా? ఆయన ఆకలి ఉంటే మనుష్యుడు, ఆయన పరమేశ్వరుడు కదా, మరి ఆకలి ఏమిటి ఆయనకి? ఆయనకి కడుపు నిండా పాలు తాగవలసిన అవసరమే ఉంది. ఆయన కడుపు ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. అంటే ఆయన ఒక పెద్ద లీల చెయ్యపోవడానికి నేపథ్యాన్ని వేస్తున్నాడు. అది యశోద దృష్టిలో తన కొడుకు అల్లరి, మన దృష్టిలో మనసు మీద ముద్రపడడానికి యోగ్యమైన స్థితి. అది యోగేశ్వరీశ్వరుని యొక్క ప్రకృతి. కాబట్టి నాకు కడుపు నిండా పాలివ్వడం కన్నా నీకు కుండలో పాలు పొంగిపోవడం ఎక్కువైపోయిందా? నన్ను కిందకి దింపేసి పాలు దింపడానికి వెళ్ళిపోయావా? పాలు పొంగిపోతుంటే పాలకుండని దింపడం అన్నది ఎంతసేపు పడుతుందో ఆలోచించండి. అక్కడికి వెళ్ళి ఆ పాలకుండని, ఆ పక్కనే బట్ట ఉంటుంది, ఆ బట్టతో కుండ పట్టుకుని కిందకి దింపేస్తారు. పూర్తిగా మూత పెట్టకూడదు కాబట్టి పైన ఆ మూత సగం పెడతారు. ఎందుకంటే పాలకి ఎప్పుడు పూర్తి మూత పెడితే కాపు వాసన అంటారు, అటువంటి వాసన వస్తాయి. అందుకని సగం మూత పెడతారు. పెట్టి వెనక్కి వచ్చింది ఆవిడంతే. దీంట్లోనే ఆవిడంతే చేసింది. కోపం వచ్చిన చిన్ని కృష్ణుడు ఎంత చేశాడో చెప్పారు పోతన గారు. అల్పాక్షరముల యందు అనల్పభావన ధ్యానయోగ్యములని గుర్తు. అది మీరు మనసుతో దర్శనం చెయ్యాలంతే. పద్యంలో అర్థంగా చెప్తే ఏముండదు అందులో. కడుపారం చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలుదించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున. చాలా కోపం వచ్చేసింది. ఎందుకు కోపం? అమ్మా, నాకు ఒక పక్క నుంచి ఆటలకి వేళైపోతోందమ్మా, వాళ్ళందరూ అక్కడ నిలబడి ఉన్నారమ్మా, నేను తొందరగా వెళ్ళిపోవాలమ్మా అని అంత చెప్తే నన్ను చూసి నవ్వావా? నేను కవ్వం పట్టుకుంటే అప్పుడు ఆపావా? కూర్చోబెట్టి పాలిస్తున్నావా? సగం పాలిచ్చావో లేదో మళ్ళీ కుండలో పాలు పొంగిపోతున్నాయని వెళ్ళిపోయావా? నాకు పాలు ఇవ్వడం మానేసి వెళ్ళిపోతావా? నేను ఆడుకోవద్దు అంటే ఇప్పుడు ఆయన ఆటలు ఎక్కువ, పాలు దింపడం ఎక్కువ ఇల్లాలకి. అది బాల్య చేష్టితము అంటారు. ఒక బాలుడిగా కృష్ణుడి యొక్క లీల. అందుకే ఒక్కసారి కోపం వచ్చేసి